వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 సినిమా విడుదలై 3 రోజులు దాటిపోయి 4వ రోజు నడుస్తుంది. ఈ 3 రోజులకు సంబంధించినటువంటి కలెక్షన్ల రిపోర్టు ఇప్పుడు మన దగ్గర ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి నటించినటువంటి బాలీవుడ్ సినిమాగా వార్ 2 సినిమా ఒక పేరు తెచ్చుకుంది. హృతిక్ రోషన్తో పోటీ పడి అతడు నటించిన విధానం ఏదైతే ఉందో అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యిందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే 2019లో విడుదలైనటువంటి వార్ మూవీ అది సాధించినటువంటి కలెక్షన్లతో పోలిస్తే ఇప్పుడు దాని సీక్వెల్ అయినటువంటి వార్ 2 అది సాధిస్తున్నటువంటి కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక భాగం కావటం, అందువల్ల తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అదనంగా ఈ సినిమాకి జోడవుతున్నాయి అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో గతంలో వచ్చినటువంటి ఆ వార్ సినిమా తెలుగు వర్షన్కి సంబంధించి కలెక్షన్లు ఒక రకంగా చెప్పాలంటే చాలా నామమాత్రంగా ఉన్నాయి. అందువల్లే ఆ సినిమా కలెక్షన్తో పోల్చుకుంటే వార్ 2 కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మరోపక్క కూలీ సినిమా లాంటి ఒక పెద్ద సినిమా ఉన్నప్పటికీ కూడా పోటీలో దాన్ని తట్టుకొని మేబీ దానికంటే తక్కువ కలెక్షన్లో తెచ్చుకోవచ్చు, కానీ బట్ దాని ఒరిజినల్ ఫిలిం వార్ మూవీ కంటే కూడా ఇప్పుడు వార్ 2 ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుండటం మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపించేటువంటి విషయం. ఒక్కసారి మనం ఆ వార్ అలాగే వార్ 2 మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, వాటి ట్రెండ్, సో మొదటి సినిమాతో పోలిస్తే సీక్వెల్ ఎలాంటి కలెక్షన్ సాధించింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు నా దగ్గర వార్కు సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ 3 days కలెక్షన్స్ అది ఇండియా వ్యాప్తంగా 3 రోజులకు గాను 100,15 లక్షల వసూలు చేసిందని చెప్పేసి ట్రేడ్ రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. అందులో మొదటి రోజు చూసుకుంటే 53,35 లక్షల వార్ మొదటి రోజు సాధించింది నెట్ కలెక్షన్ రూపంలో. అందులో హిందీ సినిమా వాటానే అంటే అవుట్ ఆఫ్ 53.35 హిందీ సినిమా దాని షేరే 51,60 లక్షల అంటే దాన్ని బట్టి చూడండి మిగతా భాషలు అంటే తెలుగు తమిళ భాషలకు సంబంధించినటువంటి కలెక్షన్లు నామమాత్రంగా ఉన్నాయని అర్థమవుతుంది. అయినా కానీ తెలుగు వర్షన్ సంబంధించి ఎంత వచ్చిందంటే మొదటి రోజు 1,05 లక్షల, తమిళం వచ్చి 70 లక్షల. అదే రెండో రోజు వచ్చేటప్పటికి 24,35 లక్షల వార్ సాధించింది. అందులో హిందీ సినిమా వాటా 23,10 లక్షలు, తెలుగు వర్షన్ వాటా 85 లక్షలు, తమిళ వర్షన్ 40 లక్షలు. మూడో రోజు వార్ సాధించినటువంటి నెట్ కలెక్షన్ దేశవ్యాప్తంగా 22,45 లక్షల. అంటే రెండో రోజుకి మూడో రోజుకి పెద్ద ఎక్కువ డిక్లైన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు డిక్లైన్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది. మోర్ దాన్ 50 అంటే దాదాపు 55% డిక్లైన్ అనేది అక్కడ కనిపించింది. బట్ రెండో రోజు మూడో రోజుకి వచ్చేటప్పటికి చాలా తక్కువగానే డిక్లైన్ అనేది కలెక్షన్స్లో కనిపిస్తూ ఉంది. సో 22,45 లక్షల మూడో రోజు నెట్ కలెక్షన్ సాధించినటువంటి ఆ వార్ సినిమాలో అందులో హిందీ వర్షన్ వాటా 21.3 crores అయితే తెలుగు వర్షన్ వాటా 80 లక్షలు, తమిళ వర్షన్ వాటా 35 లక్షలు. మొత్తం వెరసి 100,15 లక్షల నెట్ కలెక్షన్ సాధించింది. అదే గ్రాస్ రూపంలో చూస్తే అది 117 కోట్లు. ఇక ఓవర్సీస్ కూడా కలుపుకుంటే మొత్తం వరల్డ్ వైడ్గా వార్ అనేది 3 రోజుల్లో సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 142 కోట్లు అని చెప్పేసి మనకి ఆ ట్రేడ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మనకు తెలుసు వార్ మూవీలో హృతిక్ రోషన్తో పాటు సెకండ్ హీరో లేదా యాంటీ హీరోగా నటించింది టైగర్ ష్రాఫ్. తను కూడా ఒక మేజర్ క్యారెక్టర్లో నటించాడు, మెప్పించాడు. సో ఆ సినిమా వార్ మంచి విజయం సాధించింది అని చెప్పేసి అప్పుడు అందరూ చెప్పుకున్నారు. మరి ఇప్పుడు దాని సీక్వెల్గా వచ్చినటువంటి వార్ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు 3 రోజులు
వార్ కలెక్షన్ చెప్పుకున్నాం. మరి వార్కు ఈ 3 రోజుల కలెక్షన్ దేశవ్యాప్తంగా ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అది కూడా ఇండియా కలెక్షన్స్ వైజ్గా చూసినప్పుడు వార్ కంటే వార్ 2 అనేది మొదటి రోజు కాస్త తక్కువ కలెక్షన్ సాధించింది. ఈవెన్ తెలుగు వర్షన్ మంచి కలెక్షన్ సాధించినప్పటికీ కూడా మొదటి రోజు పోలిస్తే ఒరిజినల్ సినిమా కంటే కూడా ఈ సీక్వెల్ అనేది కాస్త తక్కువ కలెక్షన్ సాధించడం మనకు కనిపిస్తుంది. వార్ 2 సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా 52 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించింది. మనం ఇందాకే చెప్పుకున్నాం. అదే వారం వచ్చేటప్పటికి 53 కోట్ల 35 లక్షల రూపాయలు సాధించిందని చెప్పి. సో ఇప్పుడు వార్ 2 ఈ 52 కోట్లలో హిందీ సినిమా వాటా 29 కోట్లు మాత్రమే. అదే తెలుగు సినిమా వాటా ఇక్కడ 22 కోట్ల 75 లక్షలు ఉంది. అంటే మొదటి సినిమాతో అసలు ఏమాత్రం పోలిక లేని విధంగా ఇక్కడ తెలుగు వర్షన్ అనేది చాలా భారీ స్థాయి వసూళ్లను సాధించినట్లు లెక్క. అలాగే తమిళం మాత్రం యాసిడ్గా గతంలో వార్ మూవీ ఏదైతే కలెక్షన్ సాధించిందో దానికంటే తక్కువగా తమిళ వర్షన్ ఇక్కడ 25 లక్షల రూపాయలే సాధించింది. ఎందుకంటే మరి తమిళంలో మరి వాళ్ళ ఆరాధ్య కథానాయకుడైనటువంటి రజనీకాంత్ సినిమా కూలి ఉంది కాబట్టి తమిళులు ఎక్కువగా వార్ 2 సినిమా చూడటానికి మొగ్గు చూపలేదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక రెండో రోజు వచ్చేటప్పటికి వార్ 2 సినిమా 57 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే మొదటి రోజు కంటే కూడా రెండో రోజు ఎక్కువగా మోర్ దాన్ 10% గ్రోత్ అనేది రెండో రోజు కనిపించింది. మరి అక్కడ వారు చూస్తే రెండో రోజు 55% డిక్లైన్ కనిపించింది, అంటే తగ్గింది. కానీ ఇక్కడ రెండో రోజు పెరిగింది. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎందుకు పెరిగిందంటే హిందీ ఒరిజినల్ వర్షన్ చాలా భారీ స్థాయి వసూళ్లను రెండో రోజు సాధించింది. ఆ గ్రోత్ అక్కడ ఎక్కువ కనిపించింది. ఈ 57 కోట్ల 35 లక్షల రూపాయల్లో హిందీ ఒరిజినల్ వాటా 44 కోట్ల 50 లక్షల రూపాయలే ఉంది. అంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ని హిందీ వర్షన్ సాధించింది. తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు బాగా తగ్గిపోవటం మనకు కనిపిస్తుంది. మొదటి రోజు 22 కోట్ల 75 లక్షల రూపాయలు సాధించినటువంటి తెలుగు వర్షన్ రెండో రోజుకి వచ్చేటప్పటికి 12.5 కోట్లకు పడిపోయింది. అలాగే తమిళ వర్షన్ వచ్చేటప్పటికి 35 లక్షలు, అంటే ఒక 10 లక్షలు పెరిగింది. ఇక మూడో రోజుకి వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ తగ్గిపోవడం కనిపిస్తుంది. ఓవరాల్ కలెక్షన్ అనేది పర్సంటేజ్ తగ్గిపోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మూడో రోజు వార్ 2 ఫిలిం 33 కోట్ల 25 లక్షల రూపాయల్ని నెట్ రూపంలో వసూలు చేసింది. మరి అక్కడ మనం ఒరిజినల్ సినిమా అదే చూసుకుంటే మూడో రోజు 22 కోట్ల 45 లక్షలు, ఇక్కడ 33 కోట్ల 25 లక్షలు. అంటే ఒక్క మొదటి రోజు తప్పిస్తే రెండో రోజు మూడో రోజు చాలా భారీ స్థాయిలో ఫస్ట్ ఫిలిం కంటే ఎక్కువగా ఈ సీక్వెల్ అనేది ఎక్కువ రాబట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఈ 33 కోట్ల 25 లక్షల రూపాయల్లో హిందీ ఒరిజినల్ వాటా 26 కోట్లు అయితే తెలుగు వర్షన్ వాటా 6 కోట్ల 95 లక్షలు. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు తెలుగు వర్షన్ వాటా తగ్గిపోవడం మనకు కనిపిస్తుంది. తమిళ వర్షన్ 30 లక్షలకి పరిమితమైంది. సో అట్లా మొత్తం 3 రోజులు కలుపుకొని ఇండియా వైజ్ నెట్ కలెక్షన్ 142 కోట్ల 60 లక్షల రూపాయలు వార్ 2 సాధించింది. అదే గ్రాస్ రూపంలోకి వచ్చేటప్పటికి 170 కోట్లు. మరి అదే 2019 వచ్చినటువంటి వార్ సినిమా సాధించినటువంటి నెట్ కలెక్షన్ 3 రోజుల్లో 100 కోట్ల 15 లక్షలు, గ్రాస్ 117 కోట్లు మాత్రమే. సో ఇక్కడ ఏకంగా 170 కోట్లు గ్రాస్ సాధించింది ఇది ఈ సీక్వెల్. అలాగే వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు 215 కోట్ల రూపాయల గ్రాస్ని ఈ సీక్వెల్ సాధించింది. అక్కడ ఫస్ట్ ఫిల్మ్ సాధించినటువంటి వరల్డ్వైడ్ గ్రాస్ కలెక్షన్ 142 కోట్లు మాత్రమే. అంటే చూడండి, దాన్ని బట్టి ఎంత వేరియేషన్ మనకు కనిపిస్తుందో. ఏకంగా 73 కోట్ల రూపాయల అదనంగా గ్రాస్ రూపంలో ఈ సీక్వెల్ సాధించింది. సో ఈ ఫ్యాక్టర్ అంతా కూడా దేని వల్ల వచ్చింది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ వల్ల వచ్చింది అని ట్రేడ్ విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. సో రఘు అలియాస్ ఏజెంట్ విక్రమ్ చలపతిగా
జూనియర్ ఎన్టీఆర్ పోషించినటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో అది హిందీ సినిమా కలెక్షన్లకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే తెలుగు వర్షన్ని చాలా భారీ రేట్లకి కొనుగోలు చేయటం మాత్రమే ఇక్కడ ఆ సినిమా మీద, తెలుగు వర్షన్ మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి ఏంటి అనే దాన్ని బట్టి, అంటే ప్రస్తుతానికి స్టడీగానే మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలా వరకు కూడా అంటే ఇది అసలు డిజాస్టర్ అవుతుందేమో అనేటువంటి భయాలు వ్యక్తం అయ్యాయి. కూలీ దాని ప్రభంజనం ముందు ఇది తట్టుకుంటుందా లేదా అని చెప్పేసి, అయినప్పటికీ కూడా ఆ కూలీ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడి ఈ స్థాయి 3 రోజుల్లోనే 215 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వరలవాడిగా సాధించడం అనేది చిన్న విషయం కాదని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మనం చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ల ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం మరి ఆ కలెక్షన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో. లెట్ us వెయిట్ అండ్ సీ.